కొడంగల్ను తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల నిధులు కొడంగల్ కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గ ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ₹6 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కొడంగల్లో నూతన మున్సిపల్ భవనం, రావులపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం, దౌలతాబాద్ మండల పరిధిలోని ఏర్లపల్లి, చెల్లాపూర్ గ్రామాల్లో అంగన్వాడీ భవనం మరియు అదనపు తరగతి గదులు, మద్దూరు మండల పరిధిలోని పల్లెర్ల, చెన్నారెడ్డిపల్లి, పార్షాపూర్, జాదోరావుపల్లి మరియు అల్లిపూర్ గ్రామాల్లో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ అదనపు తరగతి గదులను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి మరియు స్థానిక ముఖ్య నేతలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొడంగల్ను విద్య, వైద్య, రవాణా, త్రాగు, సాగునీటి రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకోసం వేల కోట్ల నిధులు కొడంగల్కు మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, కొడంగల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంబై గౌడ్, మాజీ ఎంపీపీ ముదప్ప, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు మరియు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే ఆదిత్యానాం గ్రహ సర్పంచ్ రోజా రమేష్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సార్ వచ్చినప్పుడు నేను తీసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళినా మధ్యాహ్నం రాకట్లా మంచిగా అనిపించదు. పిల్లలు మంచిగా అనిపిస్తున్నారు కదా. నాయకత్వం